సో ప్రస్తుతం ఎస్ఐఆర్ ఎలా నడుస్తుంది సార్ ఏపీకి సంబంధించి? ఎస్ఐఆర్ తెలుగుదేశం కన్సర్న్లో నడుస్తుంది. ఈరోజు ఈ మధ్య ఒక వీడియో కూడా చాలా హల్చలైంది. ఒకటి కాదు, 2, 3, నాకు తెలిసి 3-4 వీడియోస్ హల్చలయ్యాయి. ఒకటి, తంబలపల్లి నియోజకవర్గంలో శంకర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ పిఏ ఒక బిఎల్ఓతో మాట్లాడేటువంటి ఒక వీడియో. ఏందమ్మా ఆ పేపర్లంతా తెలుగుదేశం కేంద్ర ఆఫీస్కి పంపించు, ఏది వాడు ఫిలప్ చేసిన ఫామ్స్ అన్ని కూడా తెలుగుదేశం ఆఫీస్కి పంపించాలంట. తెలుగుదేశం ఆఫీస్కి పంపిస్తే తెలుగుదేశం ఆఫీసులో వాళ్ళు మైటీడీపీ అని ఒక యాప్ ఉంది, ఐటీడీపీ ఇప్పుడు మైటీడీపీ వచ్చింది, మైటీడీపీ యాప్ లో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా నారాయణ డైరెక్ట్ గా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన వీడియో కూడా మీకు సంచలనం రేపింది. ఆయన కూడా ఇదే విధమైన ప్రక్రియ, వచ్చినటువంటి అన్ని ఫామ్స్ కూడా మైటీడీపీ యాప్ కి ఏమంటున్నాడు. మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల ముందర సాక్షాత్ పట్టుకున్నారు, కూడా చూపించాడు. తెలుగుదేశం అమరావతి నుంచి ఒక వ్యక్తి, ఒక 3-4 పోతే ఆ లోకల్ ఉన్నటువంటి లీడర్, మీరు బిఎల్ఓనా లేదంటే బిఎల్ఏనా, ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడికి వచ్చారంటే మేము టీడీపీ దగ్గర నుంచి వచ్చాము, టీడీపీ వైపు నుంచి వచ్చాము, అమరావతి నుంచి వచ్చాము అంటే. ఎందుకు వచ్చారంటే ఈ పేపర్స్ అన్ని కూడా, ఈ స్లిప్స్ అన్ని కూడా మేము ఒక యాప్లో పొందుపరుస్తున్నాం. ఏం యాప్ అంటే మైటీడీపీ అని చెప్పి ఓపెన్ చేసి చూపించాడు. సర్ప్రక్రియకి మైటీడీపీ యాప్కి ఏం సంబంధం? మైటీడీపీ యాప్లో ఈ డేటా అంతా కూడా నువ్వు తీసుకొని ఏం చేయాలని? ఎంత అక్రమాలు జరుగుతున్నాయి చూడండి. ఎప్పటి నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ వ్యవస్థల్ని వెన్నుపోటు పడడం, వ్యవస్థల్ని తారుమారు చేయడం, వ్యవస్థల్లో ఉన్నటువంటి రుసుగులను తీసుకొని వచ్చి వ్యవస్థను కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడికి వెన్నెట్టో పెట్టిన విద్య. ఈ సర ప్రక్రియలో విపరీతమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి క్రియేషన్, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గాలు చేశారు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే, సో ఫైనల్ గా సార్, ఏదైతే మీ పార్టీకి సంబంధించి గత రీసెంట్ గానే ఒక 2 hours బ్యాక్ రాష్ట్ర ప్రతినిధి అరెస్ట్ అవ్వడం జరిగింది, నాగార్జున యాదవ్. సో అరెస్ట్ ని అసలు ఎట్లా చూస్తారు? అరెస్ట్ కి సంబంధించి అసలు తెలంగాణ గురించి ఆయన మాట్లాడడం అట్లా కరెక్టేనా? అంటే ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం కరెక్టేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక చిన్న జస్ట్ చేంజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు, అయ్యా నేనే అరెస్ట్ చేస్తే బాగుండదు, శిష్య నువ్వు కూడా ఒక 2 నెత్తిరా లోపలికి శిష్యుడికి చెప్పాడు, అంతే, వేరే తేడా ఏం లేదు. అంటే జస్ట్ చేంజ్ అంటే నేనే చేస్తా ఉంటే ఇక్కడే ఉంటుందిరా, నువ్వు ఒకసారి చేసి చూడు. ఇదే విధంగా ఇదేదైనా సక్సెస్ అయితే ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లిస్ట్ రాసిస్తాను నీకు. తెలంగాణలో ఎట్టా జైళ్ళు, కోర్టులు ఖాళీగా ఉన్నట్టుకున్నాయి, అదేమో రచ్చరా వెళ్ళేది, ప్రశాంతంగా ఉంది, ఇక్కడి నుంచి ఏదన్నా ట్రాన్స్ఫర్ పెడతాం చేసుకోని చెప్పి ఒక జస్ట్ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు అంతే. లేకుంటే ఏందండి, ఏం మాట్లాడాడు నాగార్జున యాదవ్ గారు? ఏం మాట్లాడాడు చెప్పండి? మీ తెలుగుదేశం కార్యకర్తలు ఐటీడీపీ ఎదవలు మాట్లాడే మాటలతో పోలిస్తే ఏమన్నా అవి మాట్లాడా? రీసెంట్ గా ఒక అంటే ముఖ్యమంత్రి గారిని అట్లా జొమాటో బాయ్ తో పోల్చడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు కదా. ముఖ్యమంత్రి గారిని ఎవరండి? జొమాటో బాయ్ తోని అట్లా డెలివరీ ముఖ్యమంత్రి కాదా? బోసడి కనొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఏం ఈయనేనా ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఆయన బోసడి కనొచ్చా? రే జగన్మోహన్ రెడ్డి, నీ బిడ్డలు ఎవరికి పుట్టారో తెలుసుకోరా, నీ బిడ్డలు డిఎన్ఏ చెక్ చేసి నువ్వు మెడలో వేసుకోవాలరా. ఈ మాటలకి ఏం చెప్తారు? దీనికన్నా ఎక్కువ మాట్లాడారా రేవంత్ రెడ్డి, నాగార్జున యాదవ్ గారు? చెప్పండి. మీరంతా మీ నాయకురాలు విజయమ్మని విజయమ్మ అంటారు, భారతమ్మని భారతమ్మ అంటారు. ఆ భారతమ్మని విజయమ్మని అమ్మ అన్న వీళ్ళ నాయనికి వాళ్ళు ఏమవుతారు అంటే ఏంది? అంటే నేను భారతమ్మనో విజయమ్మనో అమ్మ విజయమ్మ అంటే సపోజ్ మిమ్మల్ని కూడా అంటున్నా అమ్మ అంటున్నా. అమ్మ అని పదాన్ని వక్రీకరించిన వెధములు నీతులు చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కదా అన్న మాటలు, ముఖ్యమంత్రి కదా అంటున్నారు. మొన్న ఈ ఐటీడీపీలో ఒక వ్యక్తి, మొన్న జగన్మోహన్ రెడ్డి వేషధారంలో, జగన్మోహన్ రెడ్డి మాదిరి యాక్సెంట్ లో మాట్లాడుతున్న ఒక వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ అతనే సోషల్ మీడియాలో ఒక ఇది రిలీజ్ చేశాడు. అతను మాట్లాడేసి వచ్చేసిన తర్వాత అతనితో కూడా ఉన్నటువంటి ఆ ఒక లేడీ ఫోటోకి మాస్క్, ముఖ్యమంత్రి గారి సతీమణిని భారతమ్మ గారి ఫోటో యాడ్ చేస్తే అతను వచ్చి స్పందిస్తున్నాడు. నేను ఇంచుమించుగా 2000 మన ఎస్టీవీకి అనుకుంటా, ఎస్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, నేను 2000 లీడ్లు చేశాను. ఈ విధంగా 2000కు పైన ఉంటాయి లీడ్లు చేశాను. ఎవరో వచ్చి నన్ను ఎక్కించుకొని పోతారు, నా చేత షూట్ చేయించుకుంటారు, నాకు
చిల్లర కాస్త పడేస్తారు, నేను వచ్చేస్తాను, దాన్ని వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆమె ఫోటో, భారతమ్మ గారి ఫోటో పెట్టి ఎడిట్ చేసి పెట్టారు. అతను వెంటనే స్పందించి ఇది నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు ఇస్తారు, నన్ను జగన్మోహన్ గారు క్షమించాలి, ఇది టీడీపీ వాళ్ళు ఎవరో చేసేటువంటి ఇది, నాకు డబ్బులు ఇస్తారు, నేను ఒక యాక్టర్ని మాత్రమే, దీంట్లో స్క్రిప్ట్ నేను అదేవిధంగా డైరెక్షన్ నాకు సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి డైలాగ్ని వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో నేను మాట్లాడతాను, ఓన్లీ ది యాక్టర్, నాకు నటించిన దానికి నాకు కొంచెం చిల్లరిస్తారు, ఆ చిల్లర తీసుకుని వచ్చేస్తాను అని చెప్తూ పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు కూడా ఆయన్ని చాలా అభినందించారంట. ఎవరు ఈ తెల్ల చొక్కా వేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి నీరుగా ఒక అతను మాట్లాడుతుంటాడు కదా, అతను చాలా బాగా చేస్తున్నాడు, అతన్ని బాగా ఎంకరేజ్ చేయండి, బాగా చేయించండి అతని దగ్గర. నీ చెప్పుకుంటా కొడుకులారా ఇదంటారా మీరు చేసేది ఐటీడీపీలో? ఎంత దారుణంరా ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఈ విధంగా ఒక సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇది దౌర్భాగ్యం కదా, ఇది దీనికి మీకు శిక్ష లేదా? ఈ రోజు కొత్తగా తగుదనమ్మా అంటే అతికొచ్చి సోషల్ మీడియాలో ఎవరిని మీద కామెంట్ చేసినా సరే మేము ఒక పర్యవేక్షణ కమిటీని వేస్తున్నారంట, తొక్క కమిటీ చంద్రబాబు నాయుడు. మీ వాళ్ళు ఏం మాట్లాడతారు? మీరు ఒకటి కిరా కార్పేర్ ఒకటి ఉన్నాడు, ఒకటి సీఎం రాజు అని ఒకటి ఉన్నాడు, ఇంకొకటి కిరణ్ ని అరెస్ట్ చేశారు, కిరణ్ మీద అరెస్ట్ చేశారు. వీళ్ళు చెప్పేటువంటి నీతి ఏంటంటే భారతమ్మ గారిని చాలా అసహ్యంగా మాట్లాడాడు కిరణ్ అనేటువంటి వ్యక్తి, వాడు తెలుగుదేశం వాడు అయినా కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ స్పందించి మేము వాడిని అరెస్ట్ చేశాం. నీ నీతి చావా, నీతి మాలిన్యాయాలరా మీరు మాట్లాడతారు. మీ నీతి నిజం నీతి ధర్మం అయితే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మీరు పనికి మాలిన ఒక కిరణ్ గారిని అరెస్ట్ చేసేది, పనికి మాలిన వెదవల్లారా? మీరు అరెస్ట్ చేయాల్సింది హోంమంత్రిని, అనితని. మీకు చిత్తశుద్ధి ఉంటే అనితను అరెస్ట్ చేయండి. అనిత అన్నది కదా, అనితను అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకుంటారా? పనికి మాలిన వెదవల్లారా? మీరు ఏదో చిన్న కార్యకర్తను ఒకరిని అరెస్ట్ చేసి మా నీతి ఏందని చెప్పడం అనేటువంటిది మీ సంస్కారమా? మళ్ళీ ఈరోజు కంట్రోలింగ్ కోసం కమిటీ, సోషల్ మీడియా కంట్రోలింగ్ కోసం అంటే మీరు మాట్లాడితే సంసారం, మేము చెప్తే వ్యభిచారం. ఏం మాట్లాడుతున్నారు? ఇది వాళ్ళ పరిస్థితి, తెలుగుదేశం నీతి ఇది. ఇప్పుడు చెప్పండి, నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసిన తప్ప ఒప్ప? నిజంగా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా? మీరే చెప్పండి, ప్రజలే చెప్పాలి. చెప్పండి, ఇప్పుడు నాగార్జున గారిని అరెస్ట్ చేసిన తప్ప రప్ప మీరే చెప్పండి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. చట్టాలు చూసుకుంటాయి, అదే చట్టాలు చూసుకుంటాయి, చట్టాలు ఖచ్చితంగా చూసుకుంటాయి. చట్టం ధర్మం అనేది మా పక్కనే ఉంటుంది 100%. చంద్రబాబు నాయుడు చుట్టమేం కాదు, వాళ్ళు అప్లై చేయొచ్చు. న్యాయస్థానాలన్నీ కూడా న్యాయంగా ఈ రోజుకి బతుకున్నాయి, న్యాయమూర్తులు ఇంకా బతికే ఉన్నారు. చంద్రబాబు నాయుడు కన్సర్న్లో ఏం చచ్చిపోలా, న్యాయ వ్యవస్థ బతుకుంది, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నాగార్జున గారు ఖచ్చితంగా పునీతులై బయట వస్తాడు, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాళ ఏపీ పాలిటిక్స్ అప్డేట్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందు అప్పటికి కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.